ఎలా అనిపిస్తుంది మీకు రేపు రిలీజ్ ఉంది కదా? బాగుందండి. అంటే ఎక్సైటెడ్ అండ్ కాన్ఫిడెంట్ ఆల్సో. నిన్న ప్రివ్యూస్ వేయటం జరిగింది ఏఎంబీలో. చాలామంది చూశారు, వాళ్ళ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ కూడా చెప్పారు. మొన్నటిదాకా కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా ఉన్నా, ఇప్పుడు అందరి రివ్యూస్ విన్నాక కొంచెం రిలాక్స్డ్గా ఉన్నా. వాళ్ళకి సేమ్ ఒపీనియన్ వస్తుంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా ఫైనల్లీ ఆడియన్స్ చేతిలో ఉంది. టుడే పెయిడ్ ప్రీమియర్స్ వస్తున్నాయి అండ్ టుమారో 31st బేసిక్గా రిలీజ్. సో ఇంకా ఆడియన్స్ చూసి ఆడియన్స్ ఎలా అంటారు వెయిటింగ్. అండ్ టీం అందరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో మీరు ఎలా కాన్ఫిడెంట్? అంటే ప్రోడక్ట్ చూసాం కాబట్టి కాన్ఫిడెంట్గా ఉన్నామండి. అంటే టీమ్ కాన్ఫిడెంట్గా ఎందుకు ఉందనే రీజన్ కూడా అదే. అంటే ప్రోడక్ట్ చూసాము, మంచి టెక్నికల్లీ మంచి బ్రిలియంట్ సినిమా ఇచ్చాము. మీరు పోస్టర్స్ చూస్తున్నారు, ట్రైలర్ చూశారు, చాలా కంటెంట్ వచ్చింది. సో ఆ కంటెంట్లో చూసినప్పుడు యూ కెన్ అండర్స్టాండ్ దట్ ద ఫిలిం ఇస్ క్వాలిటీ వైజ్ టాప్ నాచ్ ఉంది. అదే ఫ్లోలో అంటే థ్రిల్లర్స్ ఎక్కడ ఎంగేజింగ్ లేకుండా బోరింగ్ ఉంటేనే ప్రాబ్లం. బట్ మేము క్రియేట్ చేసిన వాట్ ఎవర్ ప్రోడక్ట్ చాలా ఎంగేజింగ్గా ఉంది అనే రివ్యూస్ కూడా వచ్చినాయి నిన్న. సో అందుకు వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్. తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారా? ఒకవేళ స్లో నరేషన్ ఉండడం కానీ అలాంటిది ఏమన్నా అనిపిస్తుందా స్టోరీ? సినిమాలో ఏముండదండి. అంటే సి బేసిక్ ఫ్యూ ఎలిమెంట్స్ వేర్ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవ్వాలి, ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి అన్నప్పుడు ఆ జోన్లో అలా వెళ్తుంది. అట్లా స్టార్టింగ్ నుంచి ఫస్ట్ మినిట్ నుంచి రఫ్గా ఫటాఫట్ అని వెళ్ళాం కదా. సో ఇనీషియల్గా ఫ్యూ కొంచెం బ్లాక్ అయ్యాక అగైన్ ఎమోషన్ టేక్ ఓవర్ చేస్తుంది. ఎమోషన్ టేక్ ఓవర్ చేసాక థ్రిల్ స్టార్ట్ అవుద్ది. ఇంకా అంటిల్ ఎండ్ లాస్ట్ మినిట్ దాకా కంప్లీట్ రేసీగానే వెళ్తుంది. సో కమిటీ గుర్రాలో నేషనల్ అవార్డు వచ్చింది కదా, దాని గురించి ఒక అవార్డు చెప్పు. కమిటీ కూడా అంటే చాలా హ్యాపీ ఫీలింగ్. డెబ్యూటెంట్స్ మేమంతా డెబ్యూ ఫిలింకే ఫస్ట్ చేసిన ఫిలింకే నేషనల్ అవార్డు రావడం, 2 నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. అండ్ మేకప్కి ఒకటి వచ్చింది, అది దట్ ఈస్ అమేజింగ్ థింగ్. అంటే బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్ మేము 11 మంది చేయడం, దాన్ని కోఆర్డినేట్ చేసిన ట్రైనర్ అక్షయ్ అని అతను కానివ్వండి, ఆర్ బాబీ అన్న మాకు చేసిన మేకప్ కానివ్వండి, ఎలా అవ్వాలి వీళ్ళు అనే గైడెన్స్ ఇచ్చిన బాబు అన్న కానివ్వండి. ఇట్స్ అ కొలాబరేటివ్ ఎఫర్ట్. అండ్ అదే డెబ్యూ ఫిలింకి ఇట్స్ అ లైఫ్ టైం మెమరీ. ఇంకా నథింగ్ టు చేంజ్ కాబట్టి లైఫ్ టైం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అంటే ప్రీమియర్ షో తర్వాత అయితే చాలా హ్యాపీ ఫీలింగ్ ఉందండి. అంటే కాన్ఫిడెంట్గా ఉండడం వేరు. నేను ముందు సాంగ్ లాంచ్ ఈవెంట్లలో, ట్రైల్ లాంచ్ ఈవెంట్లో కాన్ఫిడెంట్గా ఉన్నాం అని చెప్తున్నా. బట్ అది యాటిట్యూడ్ లాగా కూడా కనిపించవచ్చు. అంటే మేము మా ప్రోడక్ట్ చూసినప్పుడు మాకు వచ్చిన ఫీలింగ్ అది. సో ఆ కాన్ఫిడెన్స్తో మాట్లాడా. నిన్న ప్రీవ్యూ అయ్యాక నిహారిక గారు కానివ్వండి, వంశన్న కానివ్వండి, ఆర్ అక్కడికి వచ్చిన మా ఫ్రెండ్స్ ఆర్ వేరే అదర్ పీపుల్ అందరు కానివ్వండి, చాలా పాజిటివ్గా మాట్లాడారు. అంటే చాలా గ్రిప్పింగ్ అయిపోయింది సినిమా, చూసినట్టు అనిపించలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది, చాలా బాగున్నాయి ట్విస్ట్స్ అండ్ ఆల్ అన్నట్టు చెప్పారు. సో అక్కడ కొంచెం సాటిస్ఫాక్షన్ వచ్చింది. అండ్ మీరు అడిగిన వేరే దానికి అంటే అవునండి, కమిటీ కుర్రోళ్ళు తర్వాత ఏమి చేయాలి అనేది ఉండింది మైండ్లో. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉందాం అన్న జోన్లో ఉన్నా రైట్ నౌ. సో సాలిడ్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటూ ఆడియన్స్లోకి వెళ్తే బెటర్ అని నమ్ముతున్నా. అంటే ఇఫ్ అంటే అందుకే కదా వచ్చాం ఇండస్ట్రీలోకి. జనాలు అరే వీడు మంచి యాక్టర్ రా, మంచి పర్ఫార్మర్ రా అని అనిపించుకోవడం కోసమే. సో కొంచెం లేట్, అందుకే 2 years పట్టింది కంప్లీట్ తర్వాత. బట్ ఇప్పటి నుంచి అంటే ఆ 2 years ప్లానింగ్లో పట్టిందని అనుకుంటున్నా. ఇప్పటి నుంచి రెగ్యులర్లీ కమ్ విత్ అమేజింగ్ అండ్ ఇంటెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదా టీవీ.